ఇందాక మాట్లాడుతూ నన్ను ఎంత తొక్కినా నేను స్ప్రింగ్లో పైకి వస్తాను అన్నారు. సో అట్లా మీ కెరీర్కి కంబ్యాక్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా అవుతుందని ఐ రియలీ హోప్స్ అండి. నాకైతే నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నిలబడతారు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకే, తొక్కాలనుకున్నారు అన్నారు. అసలు ఎవరు తొక్కే వాళ్ళు ఉంటారు అన్నానండి. ఎవరు అనుకుంటున్నారు మీరు? తొక్కే వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో? ఇలా క్వశ్చన్ అడిగి మీరే జోక్స్ బట్ ఇండస్ట్రీలో ఎవరిని తొక్కరండి ఇప్పుడు కూడా. ఇండస్ట్రీ చాలా విశాల హృదయం. ఇట్ హ్యాస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, రాజ్ తరుణ్ గారు సార్, యాక్చువల్లీ మీ కెరియర్ స్టార్టింగ్లో చాలా ప్రామిసింగ్ కెరియర్, మీరు మంచి మంచి సక్సెస్ఫుల్ చేశారు అది. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎందుకు ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ కంటే కూడా మీ సినిమాలు చాలా వరకు వచ్చి చాలా ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అన్నోటిస్డ్గా వెళ్ళిపోతున్నాయి. ఒకటి ఏంటంటే రెండు రీజన్స్ అండి. ఒకటి సినిమాలు అనుకున్నట్టు రాకపోవడం, జనాలకు అనుకున్నట్టు రీచ్ అవ్వకపోవడం, లేదా వాళ్ళకి అంత నచ్చకపోవడం ఒక రీజను. మధ్యలో ఏంటంటే కోవిడ్ వల్ల 2 సినిమాలు థియేటర్లు కూడా ఎవరు రాలేదు. అప్పుడు థియేటర్కి వెళ్ళట్లేదు అప్పట్లో. సో కోవిడ్ ఓపెన్ చేయగానే వెంటనే వచ్చాం మేము. సో దట్ వాజ్ వన్ థింగ్. బట్ ఎక్సెప్ట్ ఫర్ దట్ సినిమాలు అనుకున్నట్టు కొన్నిసార్లు ఏంటంటే అనుకున్నట్టు రావు. కొన్నిసార్లు ఏంటంటే విల్ గెట్ క్యారీడ్ అవే. ఆ సినిమా అయిపోయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం. కొన్నిసార్లు ఏంటంటే జనాలకి సరిగ్గా రీచ్ చేయలేము. కొన్నిసార్లు జనాలు నచ్చదు. ఎనీ విచ్ వైజ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మాది. అంటే సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ ఓకే అండి, అందరికీ ఒక్కొక్కసారి డౌన్ ఫేజ్ వస్తుంది. బట్ మేజర్ ప్రాబ్లం విత్ మీ సినిమాలు ఏంటంటే అన్నోటిస్డ్గా వెళ్తున్నాయి. అసలు సినిమాలు వచ్చినట్టు కూడా జనాలకు తెలియట్లేదు. అది ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నాను. అది నాకు తెలియదండి. అది నాకు తెలిసి అదే చెప్పాను కదా, జనాలకు రీచ్ చేయలేకపోవడం వల్ల అనుకుంటా. సో ఇప్పుడు మీ మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా బాగా రీచ్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొన్నటి వరకు మనకి మెయిన్ సినిమా రిలీజ్ రోజే కొన్ని గంటల్లోనే పైరసీ వచ్చేసి ఇబ్బంది పడుతుందని చాలామంది ఫీల్ అవుతారు. దానికి మీరు కూడా మీ సినిమాలు కూడా బలైపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇదివరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అది రీసెంట్గా నేను అరెస్ట్ అయిన ఐబామ్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే పైరసీ అనేది ఇట్స్ లైక్ అది చాలా పెద్ద హ్యూజ్ డిసీజ్ అండి ఫర్ సినిమా ఎనీ డే. బట్ మనకి ఏదో ఫోన్లోనో లేకపోతే కంప్యూటర్లోనో ఏదో థియేటర్లో రికార్డ్ చేసేది ప్రింట్ చూస్తే అసలు నేను ఇందాకే అన్నాను, సినిమా అనేది థియేటర్లో కూర్చొని 200 మందితో కలిసి చూసే ఎక్స్పీరియన్స్ అని. అది కాకుండా దానికి కంప్లీట్ ఆపోజిట్ అండి. యూ కాంట్ ఈవెన్ ఎంజాయ్ ఎనీథింగ్ అబౌట్ ద సినిమా త్రూ పైరసీ. దానివల్ల ఏంటంటే ఒకటి సినిమా చేసే వాళ్ళకి చాలా దెబ్బ తగులుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా నష్టాలు వస్తాయి. అండ్ సినిమా చూసే వాళ్ళు కూడా సినిమాని ఎలా చూడాలో అలా చూడలేకపోతారు. సో 2 రకాలుగా కూడా పైరసీ షుడ్ నెవర్ బి ఎంకరేజ్డ్. రాజ్ తరుణ్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ అదే తొక్కేయడం గురించి అన్నారు. యాక్చువల్గా మీరు సక్సెస్లో ఉన్నప్పుడేమో అంటే జనరల్గా ఎవరైనా సక్సెస్లో ఉన్నప్పుడు అది నా తాలూకా ఇది అని అంటారు. ఫెయిల్యూర్ అని వచ్చినప్పుడేమో పక్కోడు తొక్కేశాడు అని అంటున్నారు. మీరు ప్రామిసింగ్ ఇప్పుడు అన్నారు కదండి, ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరెవరం తొక్కరండి. అంటే ఇండస్ట్రీలో అవనివ్వండి బయట అవనివ్వండి ఎవరైనా కూడా మీరు అన్నారు కదా తొక్కేసారు అనలేదండి. తోలో తొక్కే వాళ్ళు ఉంటారు, తొక్కినా పర్లేదండి. అదే నేను అన్నది, మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. లేదండి, ఇందాక నేనే చెప్పాను కదా, మా సినిమాలు అనుకున్నట్టు రాకపోవచ్చు, లేకపోతే జనాలు రీచ్ అవ్వలేదని చెప్పి. మన సినిమా ఆడడానికి ఆడకపోవడానికి ఎప్పుడు ఎవరు కారణం ఉంటారండి. అంటే నేను అనేది మీరు సినిమా న్యూస్ కన్నా వ్యక్తిగతంగా వార్తల్లో ఎక్కువ ఉండడం వల్ల మీ కెరీర్ అది ప్రాబ్లం అయ్యి మీకు ఈ సినిమాలు కూడా పడింది అంటారా ఆ ప్రభావం? కాదండి, నాకు తెలిసేది అయితే కాదు. సినిమా బాగుంటే సినిమాని చూస్తారండి ఎప్పుడైనా సరే. మరి ఎందుకంటే ఇంత ప్రామిసింగ్ స్టార్ట్ అయ్యి మరి ఈ మధ్య ఒక సినిమా కూడా మీరు మంచి చూస్ చేసుకోలేకపోయారు కథ చూసి. అదే అండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే సినిమా కథగా ఉన్నప్పుడు అంటే ఎవరు కూడా సినిమా బాగోకూడదని ఎప్పుడు చేయరండి. సినిమా చేసేవాళ్ళు అందరూ కూడా సినిమా ఖచ్చితంగా చాలా బాగుండాలి, చాలా పెద్ద హిట్ అవ్వాలి, అందరికీ రీచ్ అవ్వాలని ఉద్దేశంతోనే చేస్తారు. కొన్నిసార్లు మనకేంటంటే సినిమా చేసేటప్పుడు అంటే రకరకాల కారణాల వల్ల, సినిమా అంటే ఒక్క క్రాఫ్ట్ కాదు, 24 క్రాఫ్ట్లు, ఒక 100 మంది కలిసి పనిచేస్తారు. రకరకాల కారణాల వల్ల అనుకున్నట్టు రాకపోవచ్చు, కొన్నిసార్లు అనుకున్నట్టు వచ్చిన జనాలు రీచ్ అవ్వకపోవచ్చు. సో కొన్నిసార్లు అంటే మనం అనుకున్నది మనం చేసినా మేబీ జనాలు కావాల్సినది కాకపోవచ్చు. సో ఒక సినిమా ఆడడానికి ఆడకపోవడానికి అనేది చాలా కారణాలు ఉంటాయండి. సో ప్రతిసారి ఏంటంటే నెక్స్ట్ టైం ముందు చేసిన పొరపాటు చేయకుండా చూసుకోవడం వరకు మన బాధ్యత. అంటే సినిమాలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందండి? మీరు రైటర్ అని కూడా కదా?
నేను రైటర్ని అంటే రైటర్ అంటే ఐ రైట్ ఫర్ మై సెల్ఫ్ అండి. నాకు నేను రాసుకుని పక్కన పెట్టుకుంటాను తప్ప నేను అంటే ఒకసారి స్క్రిప్ట్ విని నాకు నచ్చింది నేను చేస్తాను అని చెప్పిన తర్వాత అంటే ఎస్పెషల్లీ కామెడీకి ఏంటంటే ఇంప్రవైజేషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయండి. నా నుంచే కదా, అందరి దగ్గర నుంచి అందరి యాక్టర్స్ నుంచి కూడా కామెడీకి ఎప్పుడు ఆ టైమింగ్ ఇంప్రవైజేషన్స్ అనేవి ఉంటాయండి. అది తప్ప స్క్రిప్ట్లో అయితే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను. ఒక్కసారి నాకు ఓకే చేస్తున్నావు అన్న తర్వాత నాకు ఒకవేళ ఏమన్నా నాకు కరెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే నేను స్క్రిప్ట్ విన్నప్పుడు చెప్తాను. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు చెప్పడం కరెక్ట్. సో అక్కడ దాకా తప్ప అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను.